హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు శుక్రవారం కదండి. శుక్రవారం అనేసి ఇంకా ఇళ్ళది ముగ్గులు పెట్టేసుకుంటాను, నీళ్ళు చల్లేసి. అంటే రోజు రాత్రిలే చేసేసుకుంటాను, కానీ ఇంక వాతావరణం బాగాలేదు కదా, నేను పెట్టిన మళ్ళీ వర్షం అయ్యి వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఇంక పొద్దున్నే అయితే పెడుతున్నానండి. ఇంకా ఈరోజు కూడా చాలా లేట్ అయిపోయింది. లేట్ అంటే ఆరైనా కూడా చీకటి అయితే పోవట్లేదు, వెలుగు అయితే రావట్లేదు, ఇంకా చీకటిగానే ఉంటుంది. ఇంక మేమేమో లేగలేకపోతున్నాం. ఇంక మొన్నటి వరకు అయితే బాగానే లేచిపోయేవాళ్ళు 2 ఇంక కార్తీక మాసం ఇది అయిన మా పూజ అయిన కాడి నుంచి అయితే అసలు లేగలేకపోతున్నాం. ఇంక ఇలాగే లేచిన కాడి నుంచి అంటే ఏదో హడావిడి కిందే ఉంటుంది. క్యారేజీ పెట్టడం, ఇంక ఈయన బయటికి వెళ్ళడం, ఇంక ఇంట్లో పూజ చేసుకోవడం, ఇంక ఫుల్ హడావిడి అయితే అయిపోతుంది. ఇక్కడైతే నేను బయట అయితే అన్ని పనులు పూర్తి చేసుకొచ్చేసి ఇంక లోపల కూడా చేసేసి ఇంక చిన్నోడికైతే టిఫిన్ అయితే ఇచ్చేసాను, పెసరట్టు అయితే వేసేసి వాడికి ఇచ్చేసి ఇంక స్నాక్స్ అయితే పెడుతున్నానండి. ఇంక ఈయనైతే పని కట్టుకుని అయితే జంతికలు అయితే తీసుకొచ్చారు. నేనే వేసేద్దును, కానీ నాకు తెలియదు ఈయన జంతికలు తెస్తారని. స్నాక్స్ ఏమైనా తీసుకురండి అంటే జంతికలు తీసుకొచ్చారు. ఇవి చాలా రేటు ఉన్నాయంటండి బయట అయితేనే. అదే డబ్బులకి మనకైతే బోల్డ్ అయిపోతాయి ఇంట్లోనే. ఇంక ఈరోజు పూజ అయితే సింపుల్గానే చేసేసుకున్నాను. ఇంక నేను పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా వంటగదిలోకి అయితే వచ్చి మెంతికూర అయితే తీసుకొచ్చారు. రాత్రి మెంతికూర పప్పు వండుదామని చెప్పేసి ఇక్కడైతే అన్నీ రెడీ చేశాను. పొద్దున్నే వంట ఎందుకంటే ఈయన మళ్ళీ బయటకు వెళ్తారంటే మళ్ళీ క్యారేజీ పట్టుకెళ్ళి వాళ్ళు ఎవరు ఉంటారు కదా అని చెప్పేసి నేను గబగబా వంట అయితే చేసేసుకుంటున్నాను. రోజు పొద్దున్నే చేసేస్తాను, ఈయనేమో లేట్గా వెళ్తారు. ఇంకెందుకులే కొంచెం నిదానంగా చేద్దామన్న రోజునేమో నాకు ఇలాగ బాంబు అయితే వెళ్తారు, నేను వెళ్ళిపోతాను, ఈరోజు తొందరగా నాకు వంట చేసి ఇచ్చేసేయని చెప్పేసి ఇంక ఇలాగే అవుతుందని నేను ఒకటి అనుకుంటే ఈయన ఒకటి చెప్తారు. నాకు ఇంకా చాలా కంగారుగా అయితే వంట చేస్తున్నాను. లేదంటే మళ్ళీ పంపుతానులే అంటున్నారు. ఎందుకని సార్లు ఒక క్యారేజీ కోసం కొంచెం అన్నం కోసం ఇన్నిసార్లు తిరగడం అని చెప్పేసి ఇంక నేనే పనిలో 10 నిమిషాలు ఆడావిడ అయిపోయినా పర్వాలేదులే, వంట చేసి పెట్టేద్దాంలే అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా పప్పు అయితే పెట్టేసాను. పప్పు పెట్టేసి ఇంక తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. అలాగే పక్కన పాలు కూడా పెట్టాను తోడుచుక్కేద్దామని చెప్పేసి. అలాగే ఇంక తర్వాత ఏదో ఒక ఫ్రై అలా చేస్తాను. ఫస్ట్ అయితే మాత్రం వీడికి పప్పు చేసేసి అలాగే ఇంకా అప్పుడు అలా వేసి పెట్టేస్తే సరిపోతుంది వాడికి. ఇంక ఇలాగే హడావిడి అయిపోతుందండి. ఒక్కొక్క రోజు చాలా నిదానంగా ఉంటుంది. లేదండి నిదానంగా ఉంటే నాకు బద్ధకం వచ్చేసి నిద్రగా ఉంటుంది. అదే ఇలా హడావిడిగా ఉంటేనే బోల్డ్ పని కూడా అయిపోతుంది. ఎంతసేపు మాత్రం రిలాక్స్గా ఉన్నానా ఇంక నాకు ఏంటో తెలియదండి. నేను కూడా అలాంటి దాన్నే, నాకు కూడా కంగారుగా ఉంటేనే పని అవుతుంది. ఇంక ఇలాగైతే పప్పు అయితే పెట్టేసి ఇంక వాడికి క్యారేజీ కూడా సర్దేసి మళ్ళీ ఈయనతో ఏంటంటే కొంచెం టిఫిన్ లేట్ అయినా నేను నాకు వద్దులే అని చెప్పేసి వెళ్ళిపోతారని భయవేసి ఇంక ఇలా కంగారుగా చేసేస్తాను. ఇంక ఇలాగైతే ఇంకో పక్కనైతే పెసరట్లు వేద్దామని చెప్పేసి పక్కన పెసరట్లు వేసాను. ఇంకా నాకైతే పెసరట్లు అయ్యి అంత నచ్చదండి, ఉప్మా అయితే ఇష్టం. అంటే అది కూడా వేడివేడిగా ఉండాలి, కొంచెం లూజ్గాని. అలాగైతే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకా కొంచెం పెసరట్లలో కూడా సరిపోతుందిలే అని నేను పప్పు అయితే చాలా తక్కువే నానబెట్టాను, ముగ్గురే కదా ఉన్నామని చెప్పేసి. ఇంక నేను ఇక్కడైతే ఉప్మాకి అయితే చేసుకుంటున్నాను. అంటే నేను ఒక్కదాన్ని చేసుకుని నేను తినలేను, నాకు ఎవరో ఒకరు ఉండాలి. ఒక్కరి కోసం ఏం చేసుకుంటాను, ఉప్మాలైనా ఏదైనా నేను చేసుకోలేను. పిల్లలు కానీ లేకపోతే ఈయనన్నా ఉంటే కొంచెం ఏదో వాళ్ళకి పెట్టి నేను కొంచెం తినగలను, కానీ నా కోసం స్పెషల్గా అయితే అసలు అవ్వదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇది సెట్ అవుద్దులే అనేసి నేనైతే కొంచెం ఉప్మా చేసేసాను. అలాగే ఇంక పెసరట్లు కూడా వేసాను. ఇంక ఈయన ఉండగానే నేనైతే టిఫిన్ చేస్తాను. నాకు ఇంకెవరో ఒకరు తోడు ఉండాలి. అత్తయ్య గారు ఉంటే అత్తయ్య గారితో పాటు తినేదాన్ని. ఇంక అత్తయ్య గారు అయితే ఊరెళ్ళారు కాబట్టి ఇంక ఈయన ఉన్నప్పుడే నేనైతే ఇంక టిఫిన్ అయితే చేసేసి ఇంకా నా పని అయితే పూర్తి చేసుకుంటాను. ఇంక ఇలాగే క్యారేజీ అది కూడా పెట్టేసి ఇచ్చేసాను అనుకోండి, కొంచెం ప్రశాంతత అయిన తర్వాత ఇంక ఈరోజు అయితే ఫ్రై అయితే క్యారెట్ ఫ్రై కొంచెం కొత్తిమీర పచ్చడి అయితే చేస్తానండి. ఇంక ఈరోజు అయితే వీళ్ళు బయటకు అయితే వెళ్ళారండి టిఫిన్లు అయితే చేసేసి. ఇంక ఈరోజు ఎంత హడావిడి అయిపోయిందంటే శుక్రవారం నేను రాత్రి అనుకున్నాను 5 కల్లా లేచిపోదామని చెప్పేసి, కానీ లేగడానికి అవ్వలేదంటే లేగలేకపోయాను. ఇంక లేక ఇంకా 6 అయిపోయింది, అసలు తెలియలేదు. రాత్రి కొంచెం లేట్ అయింది, మాకు రోజు లేట్ అవుతుందండి రోజును. ఇంకా 6 అయిపోయింది. 6 అయిపోయేసరికి అయితే ఇంక చాలా కంగారు అయితే అయిపోయింది. నేను రాత్రి ఇంకా ఓకలు చిమ్మి ముగ్గు కూడా వేయలేదు, ఎందుకంటే వర్షం వచ్చి ఇలా ఉంది కదా అని చెప్పేసి పొద్దున్నే వేద్దాంలే అని. ఇంకా ఇది మొత్తం హడావిడి అయిపోయింది. ఇంక ఈయనేమో నాకు ఇంకా తిట్లు పురాణం పెట్టేసారు పొద్దున్నే. రోజు లేసేదాన్ని, ఈ రోజు లేగలేదు ఎందుకు, నాకేమో బయటకు వెళ్ళేది ఉందని చెప్పి. ఎందుకంటే చిన్నోడి క్యారేజీ ఇవ్వాలి. ఇంకా అలాగే ఇంట్లో టిఫిన్లు పూజ పనులు కూడా ఉంటాయి. వాళ్ళ శుక్రవారం ఒకటికి రోజు ఉంటుంది. ఇంక ఇందుకని చెప్పేసి ఇంక వాళ్ళైతే చాలా గబగబా ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. పొద్దునంత హడావిడి ఇప్పుడు కొంచెం నాకైతే ప్రశాంతంగా ఉంది. ఎవరి మట్టికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు టిఫిన్లు చేసేసి. నేను కూడా టిఫిన్ చేసేసాను. ఇంక వంటగది పరిస్థితి అయితే చూడాలి, చాలా బీభత్సంగా అయిపోయింది. అంటే నేను కంగారుగా ఉంటే అలాగే రచ్చ చేసేస్తాను. అంటే నాకు పని అవడమే కావాలి, తర్వాత చేసుకుందాంలే ఖాళీయే కదా అని చెప్పేసి ఇంక నేను చేసేసి పక్కన పెడేస్తాను. ఇంక ఇప్పుడైతే మామూలుగా ఉండదు. ఇక కొన్ని అయితే పాల ముంజలు చేద్దామని అయితే అనుకుంటున్నాను. మొన్న మా పిన్ని వాళ్ళు ఇంటి దగ్గర చేశారు కదండి, నాకు ఎందుకనో
బాగా నచ్చినాయి అనిపించింది వీళ్ళకి. ఇంక నేను కూడా తిన్నాను ఒకటి, నాకు నచ్చినాయి అనిపించింది. మా అమ్మ చేస్తుంది, ఎప్పుడంత ఇంట్రెస్ట్గా అయితే నేను చూడలేదు, చేయలేదు. ఇంక మా చిన్నోడు తిన్నాడు, అలాగే ఈయన కూడా తిన్నారు. పోన్లే తింటారేమో అనేసి ఇంక నేను ఏదైనా తిన్నారంటే నాకు చాలా ఇష్టం అండి చేయడం అంటేని, తింటమే చాలా అన్నట్టు. ఇంక బాగానే తిన్నారు కదా అని చెప్పేసి మళ్ళీ అయితే ఇక్కడ శనగపప్పు అయితే ఉడకబెట్టాను. ఇంక ఇప్పుడు బెల్లం వేసి పూర్వం చేసేసి పక్కన పెట్టేసుకుని ఇంకా అలాగే పిండి కూడా ఉడకబెట్టేసుకున్నాను. ఎంతో కదండి, చాలా కొంచెం అంటే చాలా కొంచెం. అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు పాలతో చేసినవి, కానీ వీళ్ళు తింటారు కదా అని చెప్పి నాకు ఇలాగే లేదన్నా అడిగితే చేద్దామని అనుకుంటాను. కానీ వీళ్ళిద్దరు కూడా అలాంటి వాళ్ళు అండి, అసలు ఏమి అడగరు. నేనే ఇంక అనుకోవాలన్నమాట, వీళ్ళు తిన్నారు అంటే బాగానే వీళ్ళకి నచ్చినాయి అన్నట్టు. ఇంక నచ్చినాయి అన్నట్టు అని మనమే అనుకుని అప్పుడు నేను ఇంక అలా చేస్తాను. కానీ వీళ్ళైతే అడగరు. అదే నా పెద్ద కొడుకు నేనైతే మాత్రం అలా కాదు, ముందే అన్నీ వాగేస్తాం అన్నమాట. ఇలా చెప్పేసుకుంటాం, ఇది ఇలా బాగుంది అది అలా బాగుందని. ఇలా బాగుందని చెప్పరు, బాగోలేదని చెప్పరు. బాగోలేదంటే తింటాం మానేస్తారు, నచ్చిందంటే తింటారు, అంతే. ఇంకా దాన్ని చూసుకుని మనం ఇంకా చేసుకోవడమే. ఇంక ఇద్దరు తిన్నారు కదా అని చెప్పేసి ఇంక నాకే అనిపించింది పోలే కొంచెం చేద్దాంలే అని. కొంచెం అంటే చాలా కొంచెం అండి, ఇక్కడ ఉన్న వంటలన్నీ కూడా చేయట్లేదు. ఎందుకంటే నేను అంత పిండి అయితే తొక్కబెట్టట్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను వంటలు. మళ్ళీ కొంచెం పిండి అయితే తొక్కబెట్టి మళ్ళీ చేస్తాను. ఇక్కడ ఈ వంటలన్నీ కూడా నేను వేపలేదండి, 6 వంటలే వేపాను. 6 ఇంకా చెరుకు 3 అన్నట్టు వేపాను. కానీ మా చిన్నోడు అయితే 3 తినలేదు, కిరణ్ వస్తే కిరణ్ కూడా ఇచ్చాను. ఇంకా అలా వేపి కనమే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ రేపు వేపుదాంలే అనేసి. అంటే వేపేసి ఉంచేసామంటే కొంచెం పాలతో చేసినాయి కదంటే ఎక్కువ టైం ఉండదు, పాడైపోతాయని చెప్పేసి అలా పచ్చిగానే ఫ్రిడ్జ్లో పెట్టే. నేను ఈ బూర్ల పిండి కూడా అంతే అండి, ఏ పిండి అయినా అంతే, అన్నీ వేసేసి పక్కన పెట్టను. కొన్ని మాకు ఎంత అవసరమో అంతవరకు వేసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెడేస్తాను. అదేమవదండి, బాగానే ఉంటుంది. నాకు ఎందుకు అలా అలవాటు అయిపోయింది. ఇంక ఇక్కడైతే చాలా బాగానే వచ్చినాయి. మరి ఇంకైతే ఇవ్వాలి, చూడాలి. ఇక్కడైతే ఇంకా చూడటానికైతే మాత్రం చాలా బాగున్నాయి, అంత బూరిలాగే అనుకోండి. కాకపోతే ఏంటంటే అది పిండి రుబ్బుతాం, ఇదైతే పాలతో ఉక్కబెడతాం. ఇందులో పూర్ణం అయితే ఇంకా కొబ్బరికూరు అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇంక సేమ్ బూరెలు పూర్ణమే చేసేసాను. మా పిన్నాళ్ళు మొన్న అక్కడ అదే చేశారని చెప్పేసి నేను కూడా బూరెలు పూర్ణమే చేశాను. చాలా సింపుల్గానే ఉన్నదిలేండి. ఇంకెక్కడి నుంచి అయితే చేస్తాను. మా అమ్మే చేస్తుంది ఎక్కువ, నేనైతే పెద్దగా ఏమీ చేయను. మా అమ్మ చేసినప్పుడు కూడా నేను అంత పట్టించుకొని ఎప్పుడూను. ఇంకా నేనే మా అమ్మని అంటాను, ఎందుకమ్మా పాల ముంజులు అయ్యి అంటా వస్తామాను. కానీ మా అమ్మ చేస్తుంది. అంటే మా అమ్మ ఇక్కడికి ఎప్పుడు వచ్చినా చేసి ఈయనకైతే ఇస్తుంది, పెడుతుందండి. ఇంక ఇక్కడ ఈయనకి ఇచ్చాను. వీళ్ళకి చెప్పాను కదా, ఏదన్నా వాళ్ళు ఏమి ఓపెన్ అవ్వరని చెప్పేసి ఇంక ఈరోజు మాత్రం వీడియో తీస్తున్నానని చెప్పి సూపర్ ఉన్నాయి అంటున్నారు. కానీ బాగానే ఉన్నాయండి, నేను కూడా తిన్నాను ఒకటి. టేస్ట్ అయితే బాగుంది. కాకపోతే కొంచెం పైన బియ్య పిండిలో అయితే కొంచెం ఉప్పు అయితే తగ్గింది, కొంచెం ఉప్పు అయితే సెట్ అయిపోతుంది అంతే. ఇంక నేను ఈ ఉండగానే భోజనం చేసేస్తున్నాను. అంటే ఇంక మళ్ళీ ఎవరైనా వెళ్తే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదని చెప్పేసి ఇంక నేను భోజనం చేసేసాక అయితే ఇంక ఈయనైతే బయటకు అయితే బయలుదేరిపోయారు. ఇంక ఈయన బయటకు వెళ్ళాక ఇంకా చల్లగా ఉంది, అప్పటికే నాకు ఇంకా నిద్ర వచ్చేస్తుంది, బాబా పడుకుంటే ఎప్పుడు లేస్తానని చెప్పేసి ఇంక ఈయన వెళ్ళిన వెంటనే అయితే ఇంక నేను ఇక్కడ ఇస్త్రీ పని అయితే మొదలు పెట్టేశాను. చాలా బట్టలు ఉండిపోయినాయి, 2 నెలలు అయిపోయింది కదా, ఇంకా ఈయన వేసుకోకాలి, మా పిల్లల వరకే ఉండిపోయినాయి. ఈ 2 నెలల నుంచి అసలు నేను ఇస్త్రీ అన్నదే ముట్టుకోలేదు. పాపం మొన్న మా పెద్దోడు వచ్చాడు, వాడైతే చేసాడు అంటే ఒక 4-5 జతలు అయితే చేసాడు. అమ్మ ఇలా ఉండిపోయినాయి ఏంటని. వాడు నాకు చాలా హెల్ప్ చేస్తాడండి, ఎప్పుడు వచ్చినా ఖాళీగా ఉండడు అసలు అని. చిన్నోడు కంటే రాదు, అయినా ఆడంత పట్టించుకోడు. ఇంక మా పెద్దోడు ఉన్నాడంటే మాత్రం నా పనులన్నీ చూసుకుంటాడు అన్నమాట. మా అమ్మ ఏం చేస్తుంది ఏంటని, నాకు పని అవ్వట్లేదని చెప్పి 4 జతలు అయితే చేసేసాడు. కానీ ఇంకా ఉన్నాయి, ఇంకా అయితే చేస్తున్నానండి. ఓకేనా, వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.